డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు డిస్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు. అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. ఎందుకు రారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా, ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా బయటకు గెంటారు. మీరు రారు, మీకు మైకులు ఇస్తాం మాట్లాడినంటే రారు. దాన్ని ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. మోడీ గారి సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంది. విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించుకోగలిగాం, పోలవరాన్ని 27 కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అమరావతి వేగంగా పనులు అవుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలు ఎక్కించి ముందుకెళ్తా ఉన్నాయి. పరిశ్రమలన్నీ ఏమి చేతగాని దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం, నాయకుల మధ్య వైరు చేయడం కోసం కొంతమంది ఆవారా వాళ్ళు ఉంటారు. కొన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆవారా వాళ్ళు చేతగాని దద్దములు వక్ర భాషలు చెప్పి తప్పుదారి పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆటల పప్పులు ఉడకో నా దగ్గర అని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తాను. 100% నేను చెప్పాను, మొదటి రోజు చెప్పాం. ఎప్పుడు ఇవాళే కాదు, 85లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అనేక సమస్యల మీద ఎత్తేవాడిని. మీరు రికార్డు చూస్తే 4 సంవత్సరాలు దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అనేక సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ప్రతిదీ ఎత్తేవాడిని, పోరాటం చేసేవాడిని. దాని రిజల్ట్లు వచ్చాయి. అనేక కార్యక్రమాలు అమలు చేయడంలో నేను పాత్ర ఉంది. ప్రతి పార్టీలు 44 సంవత్సరాలు సీనియర్ లీడర్గా నాకు పాత్ర ఉంది. ఇవాళ సమస్యలు ఉన్నాయి, జటిలమైన సమస్యలు ఉన్నాయి. అనేక కాలేజీలు, పాఠశాలల నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసుకోవాలి. అధికారులు అలసత్వం ఉంటుంది. ఎందుకు లభించలేదు? లభించడం ఎలా ఉంటుంది? ఇన్నేళ్ళ అనుభవం పనికి రావాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి కాఫీ టీలు తిని రావడానికి కదా, తాగి రావడానికి కదా. ఉన్న మేధస్సు కానీ, ఉన్న అవగాహన కానీ రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీ జర్నలిస్టుల సమస్యలు వస్తాయి, ఎత్తుతాం. జర్నలిస్టుల సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందండి, వాళ్ళ ఇళ్ల స్థలాల సమస్యలు ఎత్తుతాం. మాదే తప్పేం లేదు. మీరు ఒక భాగమే, జర్నలిస్టులు ఒక భాగమే. ఎక్కడో సమస్య కాదండి. అక్కడ ఏం జరిగిందంటే మీరు బొండవమ్మ మీరు మాట్లాడింది జనసేన టార్గెట్ చేసి మాట్లాడే వెర్షన్ బయటకు వెళ్ళింది. మీరు ఒక 5 నిమిషాలు ఇది అయ్యాక నేను చూపిస్తాను. అసలు ఏం ప్రొసీడింగ్ జరిగిందో చూపిస్తాను. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా చూపిస్తాను. కొంతమంది ఆవారాలుగా అన్నాను. ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు, ఆవారా వాళ్ళు కొంతమంది తయారవుతారు. కనీసం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు భుజాలు వేసుకుంటారు. చూస్తున్నారు పచ్చి బూతులు. ఏదైనా పెడితే పోస్టింగ్ పెడితే బూతులు రోజు మేము భరిస్తూనే ఉన్నాం. ఒక విషయం గురించి మాట్లాడితే, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే బూతులు తిడతారు. పారిశ్రామిక గురించి మాట్లాడితే బూతులు తిడతారు. ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదే, పంటల ఇన్సూరెన్స్ అంటే బూతులు తిడతారు. మద్యం ఏమైపోయిందంటే మాయమైపోయింది. ఇవాళ ఎక్కడ తెలియంది? ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళ కుంభకోణాలు మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసే కేసులు పెట్టించుకునే దౌర్భాగ్యం తెచ్చారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి తెచ్చారు. ఇవాళ చూశారు, గూగుల్ 87,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి ఇస్తూ ఉంది. విశాఖపట్నానికి, ఒక విశాఖపట్నం డేటా సెంటర్లు 3 సెంటర్లు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని 1,25,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. చిన్న విషయం కాదు కదా. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెడితే శాంతి సుస్థితులు బాగుంటాయి, లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఆ పార్టీ అయినా ఈ పార్టీ లెక్క చేయకుండా పారిశ్రామికలకు ప్రోత్సాహాలు ఇస్తారు, పెట్టుబడులకి డోకా లేకుండా ఉంటుంది అనే లక్ష్యంలో వాళ్ళు వస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం కులాల పేరుతో, మతాల పేరుతో ఏంటంటే చిత్తూరులో ఈ పార్టీ ప్రెసిడెంట్ ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలేస్తాడా? మళ్ళీ వెంటనే సాక్షిలో తెలుగుదేశం వాళ్ళు తగలేస్తారని వెడ్డింగ్ పెడతావా? వాడిని ఇలా అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడవే? రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొట్టడం. ఒక మతం భుజానేసుకొని మోస్తారు. మాకు అన్ని మతాలు సమానం, అన్ని జాతులు సమానం, అన్ని ప్రాంతాలు సమానం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా ఏకైక లక్ష్యం. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడమే మా లక్ష్యం. నిరుడు నీడ కల్పించడమే మా లక్ష్యం. ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఇవన్నీ వదిలేసి ప్రతిదానికి వక్ర భాష అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం. వీళ్ళు జైలు నుంచి హీరోలట. మద్యం కుంభకోణంలో దోపిడీ చేసి ఆఫ్రికాకి తరలించిన వాడు పెద్ద హీరో.
ఊరేగింపులు చేస్తారు. హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళు వాళ్ళకి హీరోలు. దళితుడిని మర్డర్ చేసి ప్యాక్ చేసిన వాడు వాళ్ళకి హీరో. మరి ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐక్యరాజ్యానికి ఎలా పంపిస్తారంటే నిజం పెట్టినారు కూడా చట్ట ప్రకారం నడుస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళలాగా కక్ష సురక్షిత రాజకీయాలు లేవు. ఎక్కడ తప్పు జరిగితే దాని మీద విచారణ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు విచారణ జరుగుతున్నారు. సంజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. దోచుకున్న సొమ్ముతోటి కోర్టుల చుట్టూ తిప్పుతారు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి మీరు అర్థం చేసుకోండి. భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే. 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసును ముందుకు సాగకుండా చేయగలుగుతున్నాడంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఎంత దోచుకుని ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడో అర్థం చేసుకోండి. అందువల్ల ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా వెదజల్లుతూ ఉన్నాడు కేసుల కోసం. ఇవాడు వస్తుంది, అప్పదు. దోషులు ఏ రోజుకైనా శిక్ష పడదు. కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీకు సహకరించట్లేదా సార్? ఏంటి కోర్టులో మనం జోక్యం చేసుకోలేము. కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశం 1 year లోపల కంప్లీట్ చేయమంది. కేవలం 7 కోట్లు 8 కోట్లకే 17 12 జైలు శిక్ష అనిపించిన వాళ్ళు ఉన్నారు హర్యానాలో కానీ బీహార్లో కానీ. మరి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. దాని మీద ఆపోహలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. కానీ న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం. న్యాయం ప్రకారమే కోర్టుల ద్వారానే వెళ్తున్నాం. ఆల్రెడీ వస్తుంది కదా. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే కోర్టులో కొన్నాళ్ళు ఉంచుతారు, బెయిల్ ఇస్తారు, విచారణ జరుగుతుంది. విచారణ సుదీర్ఘంగా. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది. సుదీర్ఘ విచారణ జరుగుతాయి. అది రెక్టిఫై కావాల్సిన ఉంది. లేదా అంటారు సామెత, గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడ్చాడంట, ఓడినాడేమో కోర్టులో ఏడ్చాడట. అలాగా అన్యాయం జరిగినప్పుడు కొంత లేట్ అవ్వచ్చు, న్యాయం జరుగుతుంది. 100% శిక్ష పడతారు. సార్, ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేశారు, అన్ని చేశారు. బెయిల్ వచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితికి కేంద్రంలో ఉన్న పార్టీ ఏ విధంగా పంపిస్తుంది? మాకు తెలుగు ఎంపీలు కావడం లేదా? పార్లమెంటు విషయాల్లో మనం జోక్యం చేసుకోలేము. పార్లమెంటు ప్రొసీడింగ్స్లో వాళ్ళు వెళ్తారు. అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి. మనం డిమాండ్ చేసి పంపించదు చెప్పలేము. వాళ్ళు చూసుకోవాలి. శిక్ష అమల్లోకి వచ్చేటంత వరకు వాళ్ళని మనం దోషులు అంటానికి వీలు లేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే.